ఓం నమ శివాయ నమ. జై పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్పత్తి స్థితి ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 విశ్వవసునామ సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. ఈ ఏప్రిల్ మాసం 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, యోగ నక్షత్రం ఎలా ఉంది, ధనప్రాప్తి యోగం ఎలా ఉంది అనేది, ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉండవు అనేది ఇప్పుడు మనము చెప్పబోతున్నాము. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి గ్రతములో ఎలా ఉంది, ఎప్పుడు ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, మరి ఈ సంవత్సరంలో ఎలా నడవబోతుంది అనేది మనం అమ్మవారి విషయాలన్నీ మీకు మీరు లాస్ట్ వరకు చూసినట్టుగా అయితే మీకు అన్నీ అర్థమవుతాయి. ఓం నమ శివాయ నమ. మీనరాశి. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములు 5, ఖర్చులు 5. అంటే ఎంత సంపాదిస్తుంటారో అంత ఖర్చు అయిపోతూనే ఉంటుంది. కానీ ఎన్నో విధానాలుగా ఎన్నో తెలివితేటలు ఉపయోగిస్తుంటారు. ఎన్ని తెలివితేటలు ఎన్ని బిగిని చేసినా అది అంతవరకు అయిపోతుంటుంది. ఎందువల్ల? వీళ్ళ మీద 5 గ్రహ శక్తులు కూడుకున్నాయి. 5 మనకి ఆ 5 శక్తుల వలన వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా అభివృద్ధి రాకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, లక్ష్మి నిలబడుకోకుండా, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, సాకారం చేస్తున్న వాళ్ళు సాకారం చేయకోకుండా పోవటం, స్త్రీ నుంచి కొన్ని ఇబ్బందులు రావటం, స్త్రీ నుంచి లేనిపోయిన సమస్యలు కోర్టు దాకా పోవటం, పోలీస్ స్టేషన్ దాకా పోవటం, గిర్రన్న తిరగటం, ఇలాంటి స్త్రీ నుంచి కొన్ని సమస్యలు, ముఖ్యమైన పెద్ద పెద్ద సమస్యలు వీళ్ళకి ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి గురుదశ వీళ్ళకి చాలా వరకు బాగుంది. ఆ గురుదశ వల్ల వీళ్ళకి అద్భుతమైన విజయాలను సాధించాల్సి ఉంది. దాంతోపాటు రావుకేతువులు శని దోషాలు కూడా, నవగ్రహ దోషాలు, కొన్ని 9 నవగ్రహ దోషాలు కనబడుతున్నాయి. ఆ నవగ్రహ దోషాల వల్ల వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, ఇస్తనున్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం, మేము ఉన్నామని చెప్పటం, మళ్ళీ అక్కడికి పొంగనే వాళ్ళు చల్లబడటం, మళ్ళీ వీళ్ళకి అదో విధంగా మళ్ళీ ఫస్ట్ ఎలా ఉన్నారో మళ్ళీ అదే విధంగా కష్టపడటం, అలాంటి ఇలా సమస్యల్లో ఒకటిగా పోతే ఒకటి సమస్యల మీద సమస్యలు ఎదురవుతుంటాయి. మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని పనులు కానీ, ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కార్యక్రమాలు కానీ అవి కొంచెం బ్రేక్ కావటం, ఇలాంటిది జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతున్నది. కాబట్టి ఇప్పుడు టయాలు అనుకూలంగా లేని దాని వలన మనసు శాంతి లేకుండా ఉండటం, ఇలాంటి సమస్యలు ఒకటి కాకపోతే ఒకటి వచ్చి పడిపోతుంటాయి. వీళ్ళు చేయాల్సిన దైవ అనుగ్రహం మహావిష్ణు.